हे श्याम सुंदर हे साई सुंदर हे श्याम सुंदर हे साई सुंदर हे श्याम सुंदर हे साई सुंदर परते पुरेश्वरा हे साई सुंदरा परते पुरेश्वरा हे साई सुंदरा हे श्याम सुंदरा हे साई सुंदरा नीलमेघसुन्दरा निराजलोचना नीलमेघसुन्दरा निराजलोचना ब्रह्माण्डनायका हे साई सुंदरा ब्रह्माण्डनायका हे साई सुंदरा हे श्याम सुंदरा हे साई सुंदरा हे श्याम सुंदरा हे साई सुंदरा परते पुरेश्वरा हे साई सुंदरा परते पुरेश्वरा हे साई सुंदरा हे श्याम सुंदरा हे साई सुंदरा మనసు మాలిన్యములనెల్ల మట్టుబెట్టి మనసు మాలిన్యములనెల్ల మట్టుబెట్టి పరమ పరిశుద్ధ భావము పాదుకొలుప జ్ఞాన దృష్టియు నేర్పడి కానబడును విశ్వమంతయు బ్రహ్మమై వెలుగునటులా
విశ్వమంతయు బ్రహ్మయే వెలుగునటుల. ప్రేమ స్వరూపులారా, embodiments of love. ఈనాడు మీరు చేసినటువంటి యొక్క పవిత్రమైనటువంటి నామస్మరణ అన్ని ఆధారమైనటువంటి యొక్క హృదయాల్లోన ప్రవేశిస్తున్నాయి. The chanting of the sacred, matchless name of God will certainly sanctify the hearts of the vast humanity. కనుక మీరు చెడ్డ భావనకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి. Never give scope for bad thoughts. బ్యాడ్ వర్డ్స్ అంతా మీరు అవకాశం ఇవ్వకండి. Never speak bad words. పవిత్రమైనటువంటి యొక్క పదవులు మీరు ఉపయోగపెట్టండి. Use always sacred words. తీయని పదవులు ఉపయోగపెట్టండి. Talk sweetly. దైవనామాన్ని ఉపయోగపెట్టండి. And sing glory of God. దానివల్లనే జగత్తుకంతా మనం ఉపకారం చేసిన వారం అవుతాం. That renders almost a help to the whole world. Help ever, hurt never. Help ever, hurt never. ఇతరులకు ఏమాత్రం కూడా అపకారం చేయకండి. Never harm anybody. ఉపకారమే చేస్తూ రండి. Help others continuously. ఈ ఉపకారం చేస్తూ రావటం చేత మీకు అంతా కూడా ఉపయోగమైనటువంటి యొక్క ఫలములే కలుగుతాయి. When once you help everybody, you will have positive results. కనుక So, మీరు తగినటువంటి ఒక కాలం అంతా కూడాను వ్యర్థం చేయకండి. never waste your time. చదువుతో పాటు Along with education, నామస్మరణతో పాటు along with singing, దివ్యమైనటువంటి యొక్క కీర్తనతో పాటు along with singing good హృదయాన్ని hymns, పవిత్రం గావించుకోండి. you should make your hearts sacred. You will not receive యద్భావం love. తద్భవతి. As is your feeling, so will be your experience. కనుక నీ యొక్క చెడ్డ భావములే నీకు ఆ రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ గా వస్తున్నాయి. It's only your bad thought that comes back to you in the form of reaction, reflection and resound. ఇది ఏమాత్రము జీవుల్లోటి చెడ్డ గుణములు కాదు. Never give any scope for such things. నీ యందున్నటువంటి చెడ్డ గుణములే. In fact, all qualities are in you. కేవలం నీ యొక్క జీవుల పైన నిరూపించి వాటిని నీవు హింసిస్తున్నావు. You attribute these things to other beings and blame them. ఎలాంటి వారినైనా సరే నీకు దుర్మార్గంగా వచ్చే వారిని నువ్వు ప్రేమించు. Let him be anyone, good or bad, you should continue to love. దేహంలో ఉండినటువంటి యొక్క సమస్తమైనటువంటి యొక్క అంగములకును సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. There is intimate relationship between different organs of the body. దేహంలో ఉండినటువంటి ఐకమత్యము మరి ఏ యొక్క దీనిలో కూడా మనకు కనిపించదు. The unity present in the body is present nowhere else. దీనికి నీ మనసుకు కూడాను మరింత సన్నిహిత సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. There is much more intimate relationship between the body and the mind. కనుక మనోదేహముల యొక్క ప్రభావాన్ని మానవుడు మొట్టమొదటిగా గుర్తించాలి. Man must realize the effect of the relationship between the body and the mind. మనసు యొక్క ప్రభావం కూడాను ఆరోగ్యం పైన అమితంగా ఉంటుంటాది. The thinking faculty of the mind has got effect on the body. కేవలం దేహం పైన మాత్రమే కాదు, జగత్తు పైన కూడాను మన ప్రభావం చాలా అధికంగా ఉంటుండాలి. The effects of the mind, they not merely reflect on the body but on the అందువలన world. వేదాంత ప్రబోధయందు మనోమూలం ఇదం జగత్. That's why in Vedantic parlance it is said, the entire world is of your own mind. నిత్య జీవితంలో మనం భుజించే సమయం నందు కూడాను ఒక రౌద్రమైనటువంటి విషయాలు కానీ, దుఃఖకరమైన విషయాలు కానీ, లేక కోపతాపములకు అవకాశం ఇచ్చేటువంటి విషయాలు కానీ మనము సంభాషించకూడదు. While taking food, we should not indulge in talks that would raise our temper, the anger and agitational thoughts. భుజించే సమయంలో ప్రశాంతమైనటువంటి యొక్క మనసుతో, పవిత్రమైనటువంటి భావములతో, కొంత దివ్యమైనటువంటి యొక్క తలంపులతో మనం ఆహారం తీసుకోవాలి. While taking food, we should have mental peace and we should have all sacredness and the divine ఈ feelings. మెంటల్ టెన్షన్ అనేటువంటిది అనారోగ్యానికి కారణము. Mental tension is responsible for ill health. కనుక ఈనాటి ఆధునిక యుగమునందు భుజించే సమయమునందు కూడాను కొన్ని వికారమైనటువంటి యొక్క చేష్టలను ప్రదర్శించి ఒక విద్యుక్తమైనటువంటి యొక్క వాక్యములను అనుభవించేటువంటి యొక్క ఈ టీవీలు, రేడియోలు, వీడియోలు చూస్తూ మనం భుజిస్తూ ఉన్నాం. In this modern age, while taking food, we take to perverse paths such as agitational feelings on just viewing ఒకవైపున ఆహారం TV. భుజిస్తూ ఒకవైపున దృశ్యముతోపల ఒక దుష్టమైనటువంటి యొక్క దీనిని మనము పరికిస్తూ రావటం చేత మన మనస్సు కొంత మాలిన్యమారంగా మారిపోతుంది. While taking food, we watch wicked acts on TV leading to mental disturbance. మనస్సు మాలిన్యం కాకుండా చూసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. We should make every effort to see that mind is not మనో polluted. మాలిన్యం చేతనే
అమితంగా అనారోగ్యములు ఏర్పడుతూ వస్తున్నాయి. It is this mental pollution that leads to ill health. మనము భుజించే సమయం నందు కానీ ఇంకే విధమైనటువంటి కొన్ని అశాంతులు మనకు సంభవించిన సమయం నందు కానీ ప్రశాంతిగా మనము కొంత విచారణ చేస్తూ కాలమును గడపాలి. Therefore, while taking food and otherwise, we should be at peace and spend time. మానవునికి పరిపూర్ణ ఆనందం అందించేటువంటిది మూడు. Man receives total bliss out of three. అవి పి మూడు పీలు. There are 3 P's. ఫస్ట్ పి ప్యూరిటీ, The first P is purity. రెండవ పి పేషెన్స్, The second P, patience. థర్డ్ పి పర్స్వెరెన్స్. Third P, perseverance. ఈ మూడింటిని మనం సాధ్యమైనంత వరకు సాధించినప్పుడు మనం ఎట్టి రోగములకు కూడాను అవకాశం ఉండదు మనలో. When you have these 3, there will be no scope for any disease. ఈనాటి మానవుడు మితిమీరిన ఆశకు గురి అవుతున్నాడు. Man is suffering from excessive desire now. తినే ఆహారం కూడాను ఒక సాత్వికమైనటువంటి ఆహారంగా ఉంటుండాలి. The food that he takes should be pious. కేవలము మాంసము, మద్యపానాదులు, సిగరెట్లు ఇలాంటి ఒక మత్తు సంబంధమైనటువంటి ఒక పదార్థములే కాకుండా Not merely the meat eating, cigarettes and intoxicating drinks. కొంత మనము సంపాదించేటువంటి యొక్క ధనమునందు కూడాను అన్యాయార్జిత ధనం కూడాను ఇందులో కొంతవరకు రోగమునకు అవకాశం ఉంటుండాలి. Money earned through wrongful means will add to the disease. ఈ అన్యాయార్జితమైనటువంటి ధనముతో మనం భుజించటం చేత మనకు అనేక విధములైనటువంటి మనకు తెలియనటువంటి వ్యాధులు మనలో ఆవిర్భవిస్తున్నాయి. Because of earnings through unjustifiable methods, we suffer from disease. దీన్ని హిందీ లోపల కూడాను జైసే అన్నే ఐసే మన్ అన్నారు. ఎలాంటి ఆహారము అలాంటి మనసు, As is the food, so is the mind. ఎలాంటి మనసు అలాంటి సంకల్పములు, As is the mind, so is the ఎలాంటి thought. సంకల్పంలో అలాంటి ప్రవర్తన, As is the thought, so is ఎలాంటి ప్రవర్తన behavior. అలాంటి ఆరోగ్యం. As is the behavior, so is our health. కనుక ప్రవర్తన సక్రమమైనటువంటిదిగా ఉంటుండాలి. So behavior should be proper. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ మంచి పిల్లలే, You are all good children. ఇంత బంగారు పంటి పిల్లలే. You are really gold. కానీ But కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది, the environment spoils you at times. కొంత ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది. And adding to this, the food habits also are responsible. నువ్వు ఫ్రెండ్స్ తో చేరినప్పుడు ఫ్రెండ్స్ మంచివారిగినైతే నీకు మంచి మాట చెప్తారు. When you join the company of your friends, if the friends are good, they'll talk all good things. ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే If the friends are not good, నీకు బ్యాడ్ థాట్ చెప్తాడు. and naturally they share with you their bad టెల్ thoughts. మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. Tell me your company, I shall tell you what you are. నీవు ఎలాంటి వాడి స్నేహితుడు నీవు చెప్పితే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను. If you just mention your friend, your character can be decided in కనుక spell. మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి. So therefore we should join the good company always. ఈ గుడ్ కంపెనీ చేరి In the good company, అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలత్వం, నిశ్చలత్వే జీవన్ముక్తి. and therefore when you join the good company, you'll develop the sense of detachment. You'll be free from illusion and you'll attain liberation at the end. ఇన్ని ఆనందాన్ని అందించేది ఆ మనసే. It is the mind that spreads delight and joy. అన్నిటి దుఃఖములు విచారములు అందించేది కూడా మనసే. It is the mind that is the cause for all disturbances, anxieties and worries. కానీ ఆ మైండ్ ను మనము సరైన రీతిలో పెట్టుకున్నప్పుడు అది ఏమాత్రం కూడా చెడ్డది మనకు అందించదు. When once we keep the mind in the correct exact position, it will never lead to any kind of pain. మైండ్ అది కూడా దైవంగా భావించు. Consider mind divine. అప్పుడు నీవు ఎప్పుడు ఆనందంగా ఉంటావు. You will be in blissful state continuously. ఈ మైండ్ అంతా కూడా బాడీ పైన పెడుతున్నావు. You are concentrating your mind on the body. కానీ బాడీ ఏమిటి? What is there in the body? బాడీ ఇస్ లైక్ ఏ వాటర్ బబుల్. Body is like a water bubble. మైండ్ ఇస్ లైక్ ఏ మ్యాడ్ మంకీ. Mind is like a mad monkey. డోంట్ ఫాలో ది మైండ్. Don't follow the mind. డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ. Don't follow the mind. Don't follow the body. ఫాలో ది కాన్షియస్. Follow the conscience. Follow the conscience. చిత్తశుద్ధే జ్ఞానసిద్ధి. The purity of heart, chitta shuddhi, will confer
Jnana Siddhi, the acquisition of wisdom. చిత్తం శుద్ధిగా ఉండినప్పుడే జ్ఞానం కూడా మనకు శుద్ధిగా అందుతుంది. When once there is purity, you'll have wisdom. ప్యూరిటీ ఆఫ్ మైండ్. The purity of the mind. కనుక నీవు ప్యూరిటీగా పెట్టుకో. Therefore keep the mind pure. ఎప్పుడు కూడా ఎలాంటి చెడ్డ భావాలు వచ్చినప్పటికీ నాట్ గుడ్, నాట్ గుడ్, నాట్ గుడ్, ఇట్ ఇస్ నాట్ మైండ్. Whenever there is a chance of bad thoughts coming in, always feel this is not good, this is not good for me, brush it aside. ఇవన్నీ కూడా నువ్వు నా సొత్తులు కాదు, They don't belong to me. ఇవన్నీ నా ప్రాపర్టీలు కాదు. These bad thoughts don't belong to me, not my property. మై ప్రాపర్టీ అనేటువంటిది గుడ్ థాట్స్, గుడ్ ఐడియాస్. Good thoughts, good ideas constitute your property. లవ్ 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 లవ్. The love is the biggest property. లవ్ ఈజ్ గాడ్. Love is God. లివ్ ఇన్ లవ్. Live in love. మనసు కూడాను ఒక కల్పితమైనటువంటిది. And we should also understand it's just an instrument. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచేవో. Mind is responsible for the bondage or liberation. కనుక మనసు కూడాను మారేటువంటిది. Even the mind also changes. కనుక మనసు నీవు కాదు, And you are not the mind either. బుద్ధి నీవు కాదు. You are not the intellect. మనసు అనేటువంటిది కేవలం ఒక కోరికల బండల్. And mind is just a bundle of desires. ఈ డిజైర్స్ ఉన్నంత వరకు కూడాను నీవు ఈ మనసును మార్చుకుంటూ ఉంటావు. So long the desires last, mind undergoes changes like that. మనసును నీవు ఏమాత్రము మార్చవద్దు. So never change that mind like that. మనసు కేవలం కోరికల యొక్క గుంపు. And mind is just a combination, group of thoughts. ఈ గ్రూప్ ఆఫ్ కాస్ట్ అనగా అది ఉన్నంత వరకు కూడాను నీవు ఏమాత్రము శాంతి పడవు. So long there are desires, you'll never be in peace. ఆ మనసును ఏకంగా చేసుకుని With one pointedness, స్థిరంగా పెట్టుకున్నప్పుడే when once you are steady, నీవు తప్పక మంచివాడు అవుతావు. you are bound to be good. నీవు మంచివాడు కావాలంటే దాన ధర్మాలు చేస్తే కాదు. నీవు If you want to be good, it's not enough if you take the acts of charity. కానీ దైవానికి అర్పితం చేయి. Surrender yourself to God. అప్పుడే నీకు అన్ని విధాలా కూడాను శాంతి కూడా కలుగుతుంది, సంతోషం లభిస్తుంది. Then only you will be happy and peaceful forever and ever. కనుక ప్రతి మానవుడు కూడాను తన యందు ఒక మనసు ఉన్నది. Every man has got this manas or the mind. కనుక ఆ మనసే దేవుడు. And that very mind should be filled with the ఈ divinity. భౌతికమైనటువంటి కోరికలు రావడం చేత మనసు చాలా మార్పు చెందుతుంది. Because of desires, mind has taken a different turn. కనుక డిజైర్స్ అనేటువంటి మీద కంట్రోల్ చేయండి. Control your desires. కనుక నేను అన్ని సమయాల్లో చెప్తుంటాను, కంట్రోల్ యువర్ థాట్స్. Bhagavan always repeatedly tells us, control your thoughts. థాట్స్ని కంట్రోల్ చేస్తే అంతా కంట్రోల్ అవుతుంది. With this thought control, rest of the things can be controlled. ప్రేమ ముదిత మనసి కహో రామ 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 శ్రీ రామ రామ రామ. मुदित मन से कहो राम 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 श्री राम राम राम. मुदित मन से कहो राम 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 श्री राम राम राम. पाप कटे दुख मिटे वेद राम नाम. पाप कटे दुख मिटे एक राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निधान दिव्य राम नाम. परम शांति सुख निदान
దివ్య రామనామం పరమ శాంతి సుఖ నిదానం దివ్య రామనామం పరమ శాంతి సుఖ నిదాన దివ్య రామనామం భక్త జనర జీవన ధన ఏక రామనామం భక్త జనర జీవన ధన ఏక రామనామం మాత పిత బంధు సఖ సఖి రామనామం మాత పితా బంధు సఖా సబలి రామనామం భక్త జనర జీవన ధన ఏక రామనామం భక్త జనర జీవన ధన ఏక రామనామం సత్యధర్మ ప్రేమ నిత్యమయ్యుండిన పుడమి తల్లి ఎంతో పులకరించు సత్య ధర్మ ప్రేమ